చీకటిలో సంచరించే తెగులకైనను మధ్యాహ్నమందు పాడుచున్న రోగములకైనను నీవు భయపడకు. నీ ప్రక్కన 1000 మంది పడినను, నీ కుడి ప్రక్కన 10,000 మంది కూలినను అపాయం నీ అంతకు రాదు. నీవు కన్నులారా చూచుచుండగా అగ్ని నీడలకు బ్రతకను కలుగు. యెహోవా నీవే నా ఆశ్రయము అని నీవు మహోన్నతుడైన దేవుని నీవు నివాస స్థలముగా చేసుకొని ఉన్నావు. నీకు అపాయమేమీ రాదు, ఏ తెగులు నీ ద్వారమును సమీపించదు. నీ మార్గములన్నిటిలో నిన్ను కాపాడుటకు ఆయన నిన్ను గూర్చి తన దూతలను ఆజ్ఞాపించును. నీ పాదములకు రాయి తగలకుండా వారు నిన్ను తమ చేతుల మీద ఎత్తి పట్టుకొందురు. నీవు సింహములను నాగపాములను త్రొక్కెదవు, కొదమ సింహములను భుజంగములను అణగద్రొక్కెదవు. అతడు నన్ను ప్రేమించుచున్నాడు కనుక నేను అతన్ని తప్పించెదను. అతడు నామమునే నిలవాడు కనుక నేను అతనికి కనపరచెదను. అతడు నాకు మొరపెట్టగా నేను అతనికి ఉత్తరం ఇచ్చేదను. శ్రమలో నేను అతనికి తోడై ఉండేదను. అతన్ని విడిపించి అతని గొప్ప చేసేదను. యెహోవాయే చేత అతన్ని తృప్తిపరచెదను. నా రక్షణ అతనికి చూపించెదను. దేవుడు తన పరిశుద్ధ వాక్యాన్ని దీవించుగాక. ప్రభావతి గారికి సంఘం తరఫున మన అందరినీ కూడా కీర్తన ద్వారా నడిపిస్తున్నందుకు వారికి సంఘం తరఫున వందనాలు చెల్లిస్తున్నాను. మరి జేబీఐ నుంచి మరి ఈ వారం బ్రదర్ వచ్చారు, ఆయన వచ్చి ప్రార్థన చేస్తారు, మనం ప్రార్థనలో నడిపిస్తారు. స్తోత్రం తండ్రి, వందనాలు చెల్లిస్తున్నాము. తండ్రి ఈ 9వ మాసం మొదటి వాతావరణం నడిపించిన వందనాలు చెల్లిస్తున్నామయ్యా. తండ్రి ఈరోజు చేసిన కారణంతో వందనాలు చెల్లిస్తున్నాము తండ్రి. పాటల మైనప్పుడు నమ్ముచున్నాము తండ్రి. స్థితి ఆరాధన మీరు ఇక్కడ దిగినందుకు వందనాలు చెల్లిస్తున్నామయ్యా. తండ్రి వాక్యాలు వచ్చిండగా తండ్రి మాకు మాట్లాడండి ప్రతి ఒక్కరితోనే ప్రతి ఒక్కొక్కరితో మీరు మాట్లాడమని పెట్టుకుంటున్నాం ఎస్యా. తండ్రి ఇక్కడ నుంచి ఎవరు కూడా ఉన్నా తండ్రి వెళ్ళకుండా సహాయం విషయం పెట్టుకుంటున్నాం తండ్రి. వందనాలు చెల్లిస్తున్నామయ్యా. ఏది ఎవరికి అవసరమో తండ్రి అటు మీరైనా అట్టి ఆహారాన్ని మీరు దైక్షమని పెట్టుకుంటున్నాము తండ్రి. నీకు వందనాలు చెల్లిస్తున్నామా. ఇక్కడ నారాయణ వారైతే పెట్టుకుంటున్నాము తండ్రి. తండ్రి సంఘ సరిహద్దుల విశాలపరచమని పెట్టుకుంటున్నాం ఎస్యా. నీకు వందనాలు తండ్రి. నైనా ఇక్కడ జరుగుతున్న తండ్రి ఈ స్థలంలో జరుగుతున్న మాటలు మీకు కలిసి చూస్తున్నా కాబట్టి వందనాలు చెల్లిస్తున్నామయ్యా. వందనాలు చెల్లిస్తున్నాము తండ్రి. ఈ ఆలోచనలో మీరే తండ్రి అధ్యక్షత వహించి నడిపించమని పెట్టుకుంటుంది. ఇప్పుడు వాక్యంలో వెళ్తున్నా కదా మీరు నడిపించుకొని తండ్రి అందరికీ ఆత్మీయతని పంపించమని వందనాలు చెల్లిస్తుంది. ఇచ్చిన ప్రార్థన యేసుక్రీస్తు ప్రార్థన చేస్తున్నాం.